సింహపురి వేదిక సిద్ధంగా ఉండండి. తెలుగు తమ్ముళ్ళ ముఖ్యమైన పండుగైన మహానాడు ఈసారి నెల్లూరులో జరగబోతోంది. ఏటా జరిగే మహానాడు ఒక లెక్క, ఈసారి మహానాడు మరొక లెక్క అంటోంది టీడీపీ. ఇంతకీ మరి ఈసారి మహానాడులో ఏంటట అంత స్పెషాలిటీ? టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు నెల్లూరు వేదికగా మారింది. కొడవలూరు సమీపంలోని కిసాన్ సెజ్ లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మహానాడు నిర్వహణ కోసం ఇప్పటికే 20 కమిటీలను వేసింది టీడీపీ. పల్లా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణతో పాటు పలువురు ముఖ్య నేతలు మహానాడు ఏర్పాట్లను పరిశీలించి కమిటీ సభ్యులకు బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. ఆయా కమిటీల బాధ్యతలు సమన్వయంపై సన్నాహక సమావేశాన్ని పార్టీ నేతలు నిర్వహించారు. గత ఏడాది కడపలో జరిగిన మహానాడు కంటే ఘనంగా ఈసారి నిర్వహిస్తామంటున్నారు టీడీపీ నేతలు. చరిత్రలో నిలిచిపోయేలా ఈసారి మహానాడు ఉండబోతుందన్నారు. నెల్లూరులో జరగబోయేటువంటి మహానాడు మేము చాలా ఘనంగా గతంలో కడపలో చేసుకున్నామని అందరూ భావించినటువంటి సందర్భం. దాన్ని తలదన్నే విధంగా నెల్లూరులో మహానాడు చేసుకోబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. తమ భవిష్యత్ నాయకుడు లోకేష్ అని అంటున్నారు టీడీపీ నేతలు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఈ మహానాడు తమకు ఎంతో ప్రత్యేకమంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి మహానాడు కాబట్టి ఈ మహానాడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికే ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ సభ ద్వారా రాష్ట్రానికి, దేశానికి తెలియచేయడం, ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పడానికి, ఒక దిశని నిర్ధారించడానికి ఒక బహిరంగ సభ పెట్టుకున్నాం. నెల్లూరు జిల్లా ఆతిథ్యం, సింహపురి రుచులు ఎలా ఉంటాయో చూపిస్తామంటున్నారు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు. మునుపెన్నడూ లేని విధంగా మహానాడును విజయవంతం చేసేందుకు కార్యాచరణను రూపొందించారు. ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండేందుకు కమిటీలకు బాధ్యతలను అప్పగించారు. ఏ కమిటీలు అయితే వేసారో ఆ కమిటీలు అందరితో డిస్కస్ చేసి ఎవరెవరు విధులేంది, ఎప్పుడెప్పుడు ఏం చేయాలో, ఏ టైంలో చేయాలనేది చక్కగా అందరికీ వివరణ ఇచ్చారు. ఎవరి పనులు వాళ్ళు యాక్చువల్గా ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయమని చెప్పడం, అందరూ కూడా దాని మీద నిమగ్నమై చేయడం జరుగుతుంది. ఈ యొక్క మహానాడుని గతంలో ఎప్పుడూ లేని విధంగా దీన్ని సక్సెస్ చేయాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులందరూ అందరూ ఒకే యొక్క మనస్తత్వంతో ఈరోజు అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఉంది. 3 రోజుల పాటు జరిగే మహానాడుకు 7 లక్షల మంది వస్తారని పార్టీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ నాయకత్వం.